శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో పై అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అనుకూలంగా మార్చుకొని అంతిమంగా ఉద్యోగ రంగంలో విజయాలు సాధిస్తారు. అలాగే స్థానచలనం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా అత్యుత్తమ స్థాయిలో లాభాలు రాకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రావలసినటువంటి మొండి బాకీలు కొద్దిగా ఆలస్యంగా వసూలవుతూ ఉంటాయి. అప్పులు చేసినప్పటికీ మళ్ళీ ఆ అప్పులు తీర్చగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. విహారయాత్రలకు వెళతారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాలు గృహంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ శుభ కార్యక్రమాలు నిర్వహించటం వల్ల ధనం ఖర్చు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో శుభానికి ధనం ఖర్చు అవుతుంది. శుభమూలక ధన వ్యయం కనిపిస్తోంది. అలాగే స్థిరాస్తి అమ్మకాలు చేయగలుగుతారు. స్థిరాస్తి లావాదేవీల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ఇతరులకు సహాయం చేయటం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులతో హాయిగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క రంగంలో ఫలితాలు మనం పరిశీలిస్తే, విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మొదటి ఛాన్సులో ర్యాంకు మిస్ అయినప్పటికీ రెండో ఛాన్సులో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ రంగాన్ని తీసుకుంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ ప్రమోషన్లు కొద్దిగా కాలయాపనతో వస్తాయి. అంటే కొద్దిగా ఆలస్యంగా ప్రమోషన్లు వచ్చే యోగం ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు అనేవి కనిపిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ అంతిమంగా ఇంక్రిమెంట్లు అనేవి బాగా వస్తాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు చేసినటువంటి అప్పులు కొద్దిగా ఆలస్యంగా తీర్చగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు బాగా పెరుగుతాయి. కస్టమర్లు వ్యాపార సంస్థకి బాగా వస్తారు. కొనుగోలుదారులు పెరగటం వల్ల లాభాలు ఊహించిన స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే దానికి తగ్గట్లుగా ఖర్చు కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వ్యాపారస్తులు ఖర్చును నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం వ్యాపార రంగంలో క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు. అలాగే వ్యాపారస్తులకి జాయింట్ వ్యాపారాలు మాత్రం ఈ సంవత్సరం అనుకూలించవు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్ల కన్నా సొంతంగా వ్యాపారం చేసుకుంటేనే ఎక్కువ అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇక కళారంగము, క్రీడారంగము పరిశీలిస్తే కళారంగము, క్రీడారంగము, సినీ, టీవీ, నటీనట వర్గము, గాయని, గాయకులు వీళ్ళకి కష్టంతో అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. అంటే బాగా ప్రయత్నిస్తే అంతిమంగా అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు, పని ఒత్తిడి ఇవన్నీ ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు మాత్రం సాధించగలుగుతారు.
లాభాలు వస్తాయి, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే కాంట్రాక్ట్ రంగాన్ని పరిశీలిస్తే కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చేస్తున్న పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది, కాలయాపన జరుగుతుంది. అయినప్పటికీ సమస్యలు అనేవి లేకుండా అంతిమంగా విజయం సాధించగలుగుతారు. సకాలంలో పనులు పూర్తి చేయగలిగినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. బిల్లులు కూడా కొంత ఆలస్యమైనప్పటికీ అంతిమంగా రావాల్సిన ధనం మీ చేతికి వచ్చి తీరుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా కాలయాపనతో విజయం వరించేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే పనులు అవ్వటం ఆలస్యం అవటం, బిల్లులు రావటం ఆలస్యం అవటం, ఇలాంటివి జరిగినప్పటికీ చివరగా అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు, రావాల్సిన బిల్లులు వసూలు చేసుకోగలుగుతారు. ఇక రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో మిథున రాశి వాళ్ళకి పదవుల్లో మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు, ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు. అయితే ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. కష్టంతో ప్రజల్లో బ్రహ్మాండమైన గుర్తింపును పొందగలుగుతారు. ధనం అనేది రాజకీయ నాయకులకు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ధనం ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి స్త్రీలకి శుభ కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అలాగే గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. చదువు కోసం మిథున రాశి అమ్మాయిలు విదేశాలకు వెళ్ళటం, అక్కడ విద్యారంగంలో విజయం సాధించటం, అలాగే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకోవటం, ఇలాంటి వాటన్నిటికీ బలం బాగుంది. అంటే విదేశీయాన ప్రయత్నాలు మిథున రాశి స్త్రీలకు చాలా సులభంగా విజయవంతం అవుతాయి. అలాగే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి కావలసిన చోటికి కాకుండా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం మిథున రాశి స్త్రీలు ఈ క్రోధినామ సంవత్సరంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తెలివితేటలతో, చాకచక్యంతో కుటుంబ సమస్యలు సమన్వయపరిచి అంతిమంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అంటే మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టంతో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే నక్షత్రాల పరంగా పరిశీలిస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2025 సంవత్సరం జనవరి నెల కూడా కలిసి వస్తుంది. అలాగే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7. అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అదేవిధంగా మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం. ఇవి అదృష్ట వారాలు. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు బాగా కలిసి వస్తాయి. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 2, 4, 5, 6. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం. ఈ 3 వారాల్లో ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే ఆ పనులు విజయవంతమవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. కాబట్టి పునర్వసు నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు కలిసి వస్తాయి. అలాగే 2025 సంవత్సరం జనవరి నెల కూడా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెలల్లో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకున్న, ముఖ్యమైన పనులు ప్రారంభించిన అవన్నీ విజయవంతమవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు
2, 3, 7, 9 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పునర్వసు 1, 2 పాదాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగించాలంటే నవగ్రహాలలో కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి. వీలైనప్పుడు మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట ఈశ్వరుడికి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వీలైనప్పుడు గురువారం శనగలు దానం ఇచ్చుకోవటం మంచిది. గోపూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు ఆహారాన్ని తినిపించటం, ఇలా గోపూజ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా దర్శించవలసినటువంటి ఆలయాలు పరమేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం. ఈ 2 ఆలయాలు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దత్తాత్రేయ అష్టకము. ఈ 2 చదువుకుంటే మంచిది. అలాగే గోవిందనామాలు పఠించినా కూడా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః. ఇది మంత్రం. ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కూడా ఖచ్చితంగా వరిస్తాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం యోగదాయకంగా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అలాగే తులసి మాలికను ధరించాలి. సప్తముఖి ధారణ, తులసి మాలిక ధారణ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కష్టపడితే అంతిమంగా అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు
100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.